దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు ఉదయం వాగ్దానం మత్తయి సువార్త 5:7 కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. చూడండి, దేవుడు తన లేఖనం ద్వారా ఏదైతే మాటలు మనకి సెలవిస్తున్నారో ఆ మాటలు గైకొనేవారిగా ఉండాలి. దేవుని యొక్క మాటల నెరవేర్పు మన జీవితంలో ఎంతో గొప్పగా దేవుడు జరిగించేవాడై ఉన్నాడు కనుక ఆయన యొక్క మాటలను మనము శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారం చేయుటకు ఇష్టపడాలి. ఆసక్తి కలిగి మనం ఆ మాటల ప్రకారం చేయవారిగా ఉండాలి. అయితే దేవుని యొక్క లేఖనాలు చూస్తున్నాం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని. నిజమే, మన ప్రభు ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కనికర సంపన్నుడు కనుకనే ఈ లోక జనులందరి పట్ల కనికరపడి ప్రతి ఒక్కరిని, అన్య జనులను, ఆయన ప్రజలైన వారిని అందరినీ కూడా ఎంతో గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన దక్షిణ హస్తము చాపి సహాయం చేయవాడిగా ఉన్నాడు. అయితే మరి యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక కుమారుడిని తీసుకుని వచ్చి నిలబెట్టి అంటున్నారు కదా, అయ్యా, బాల్యము నుండి ఇతడు తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడిపోతూ ఉన్నాడు. ఏమైనా నీ వలనైతే కనికరపడి మాకు సహాయం చేయండి ఆ కుమారుని యొక్క తల్లిదండ్రులు ప్రభుని వేడుకొనగా, ప్రభు అంటున్నారు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. వెంటనే ఆ యొక్క కుమారుడు తండ్రి అంటున్నాడు కదా, ప్రభు నేను నమ్ముతున్నాను, కానీ నాకు అపనమ్మకం ఉండకుండా చెయ్యండి అని దేవుణ్ణి వేడుకున్నాడు. మరి ప్రభు ఆ యొక్క కుమారుని ఎంతో గొప్పగా విడిపించారు ఆ పవిత్రాత్మ నుంచి. మరి ఆ కుమారుడు అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కింద చచ్చిన వానిలాగా పడిపోయినప్పుడు ప్రభువే అతని చేయి పట్టుకొని లేవనెత్తి మరలా తల్లిదండ్రులు క్షేమంగా అప్పగించారు. చూడండి, మన ప్రభు యొద్దకు ఎవరైతే వస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆయన కనికరపడి దినాన్ని గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కనుక ఆయన కనికర సంపన్నుడు కనుక ఆయన ప్రజలైనటువంటి మనము కూడా కనికరము అనే గుణాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మాటలు వింటున్న బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి భద్రపరచండి. ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి, కోపదలు మెండుగా దయచేయండి. వారి కుటుంబంలో, వారి యొక్క గృహాలు, వారి సంస్థలు ఎటువంటి లోటు పాటలు వారు కలిగి ఉన్నారో వారికి సర్వసమృద్ధినిచ్చి ఆశీర్వదించండి. ప్రజలు మీరు లేవనెత్తండి, ప్రజలు మీరు జీవించండి, మీ ప్రజలు మీరు ఎంతో గొప్పగా ఆశీర్వాదించి నాయనని సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.